హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. భారతదేశం అనేది ప్రపంచంలోని అత్యంత వైవిధ్యమైన మరియు సాంస్కృతికంగా గొప్ప దేశం. మన దేశంలో 28 రాష్ట్రాలు మరియు 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. ప్రతి రాష్ట్రం తన ప్రత్యేకమైన సంస్కృతి, భాష, ఆహారం, జాతి మరియు చరిత్రతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. అయితే ఈ రాష్ట్రాలకు కొన్ని నిక్‌నేమ్స్ కూడా ఉన్నాయి. ఈ నిక్‌నేమ్స్ ఆ రాష్ట్రాల ప్రత్యేకతలను, భౌగోళిక పరిస్థితులను, సాంప్రదాయాలను కూడా తెలియజేస్తాయి. ఈ నిక్‌నేమ్స్ కొన్ని రాష్ట్రాల విశేషాలను సూచిస్తాయి. మరికొన్ని ఆ రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేకమైన ఘనత లేదా గుర్తింపును తెలియజేస్తాయి. అవేంటో తెలుసుకుందాం. ముందుగా ఆంధ్రప్రదేశ్. ఈ రాష్ట్రం యాత్రా రాజ్యం అని పిలువబడుతుంది. ఆంధ్రప్రదేశ్లో అనేక ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి. ఇవి రాష్ట్రానికి ఆధ్యాత్మిక గుర్తింపును తెచ్చిపెట్టాయి. జయపురి అనే పేరు కూడా ఆంధ్రప్రదేశ్కు గల మరొక పేరు. దీనికి గల కారణం ఏంటంటే ఈ ప్రాంతం అనేక విజయాలకు మరియు జయాలకు ప్రతీకగా నిలిచింది. పూర్వం ఇక్కడ అనేక యుద్ధాలు జరిగాయి మరియు ఈ ప్రాంత ప్రజలు తమ ధైర్య సాహసాలతో విజయాలు సాధించారు. అందుకే ఈ ప్రాంతాన్ని జయపురి అని కూడా పిలుస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న మరొక నిక్‌నేమ్ కోహినూర్ ఆఫ్ ఇండియా. కోహినూర్ అనేది ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధ వజ్రాలలో ఒకటి. దీని అసలు పేరు కోహ్-ఈ-నూర్. దీని అర్థం కాంతి పర్వతం. ఈ వజ్రం భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లోని కొల్లూరు గనులలో కనుగొనబడింది. ఆంధ్రప్రదేశ్లో వజ్రాలు సమృద్ధిగా లభించేవి కాబట్టి ఈ రాష్ట్రాన్ని కోహినూర్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. ఇక్కడ గోల్కొండ కోట సమీపంలోని గనులలో ప్రఖ్యాత కోహినూర్ వజ్రం కనుగొనబడింది. తెలంగాణ, ద ల్యాండ్ ఆఫ్ తెలుగు పీపుల్. తెలంగాణ ప్రాంతంలో పూర్వకాలంలోనూ తెలుగు భాష అధికంగా ఉండేది. ఈ ప్రాంతం ఇతర ప్రాంతాలతో పోలిస్తే తెలుగు భాష, సాంప్రదాయం, సంస్కృతి మరియు చరిత్ర పరంగా వేరు. తెలంగాణ భాషగా తెలంగాణ తెలుగు విభిన్న డయలెక్ట్గా ప్రసిద్ధి చెందింది. ఈ భాషలో కొన్ని ప్రత్యేకమైన మాటలు మరియు పద్ధతులు ఉన్నాయి. అవి ఆ ప్రాంతపు సాంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి. కేరళ రాష్ట్రం. కేరళ రాష్ట్రానికి ఒకటి కాదు, అనేక రకాల నిక్‌నేమ్స్ ఉన్నాయి. కేరళ రాష్ట్రాన్ని గాడ్స్ ఓన్ కంట్రీ అని పిలుస్తారు. కేరళ ప్రకృతి సౌందర్యానికి ప్రసిద్ధి చెందింది. ఇక్కడ పచ్చని కొండలు, ప్రశాంతమైన బ్యాక్ వాటర్స్, అందమైన బీచ్లు మరియు దట్టమైన అడవులు ఉన్నాయి. ఈ ప్రకృతి అందం కేరళను ఒక ప్రత్యేకమైన ప్రదేశంగా చేస్తుంది. అందుకే దీన్ని గాడ్స్ ఓన్ కంట్రీ అని పిలుస్తారు. ఇతర నిక్‌నేమ్స్ వచ్చేసి స్పైస్ గార్డెన్, ల్యాండ్ ఆఫ్ కోకోనట్ ట్రీస్, ద ప్యారడైజ్ ఆఫ్ ద సౌత్, మలబార్, ఎవర్ గ్రీన్ సిటీ ఆఫ్ ఇండియా. కేరళ ప్రపంచంలోనే అతిపెద్ద సుగంధ ద్రవ్యాల ఉత్పత్తిదారు మరియు ఎగుమతిదారు. ముఖ్యంగా నల్ల మిరియాల ఉత్పత్తిలో ఇది ముందుంది. అందుకే దీనిని స్పైస్ గార్డెన్ అని కూడా అంటారు. కేరళ అనే పేరు మలయాళ పదాలైన కేరా అంటే కొబ్బరి చెట్టు మరియు ఆలం అంటే భూమి నుండి వచ్చింది. ఇక్కడ కొబ్బరి చెట్లు ఎక్కువగా ఉండడం వల్ల ల్యాండ్ ఆఫ్ కోకోనట్ ట్రీస్ అని పేరు వచ్చింది. కేరళ దక్షిణ భారతదేశంలో ఉండటం వల్ల మరియు దాని అందం కారణంగా దీనిని ప్యారడైజ్ ఆఫ్ ద సౌత్ అని పిలుస్తారు. కేరళను యూరోపియన్ వ్యాపారులు మరియు అన్వేషకులు చారిత్రాత్మకంగా మలబార్ అని పిలిచేవారు. కేరళ ఎల్లప్పుడూ పచ్చగా ఉండటం వల్ల దీనిని ఎవర్ గ్రీన్ సిటీ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. తమిళనాడు, గేట్వే ఆఫ్ సౌత్ ఇండియా, ల్యాండ్ ఆఫ్ టెంపుల్స్. తమిళనాడు దక్షిణ భారతదేశానికి ప్రవేశ ద్వారంగా ఉంది. ఇక్కడ నుండి దక్షిణ భారతదేశంలోని ఇతర రాష్ట్రాలకు సులభంగా చేరుకోవచ్చు. తమిళనాడు అనేక ప్రసిద్ధ దేవాలయాలకు నిలయంగా ఉంది. ఇవి రాష్ట్రానికి ఆధ్యాత్మిక గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఈ కారణాల వల్ల తమిళనాడును గేట్వే ఆఫ్ సౌత్ ఇండియా అని పిలుస్తారు. ల్యాండ్ ఆఫ్ టెంపుల్స్ విషయానికి వస్తే తమిళనాడులో అనేక పురాతన మరియు ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి. కాంచీపురం, మధురై, తంజావూరు వంటి నగరాలు దేవాలయాలకు ప్రసిద్ధి చెందాయి. ఇక్కడి దేవాలయాలు ద్రావిడ శైలి నిర్మాణానికి ప్రతీకగా నిలుస్తాయి. అందుకే తమిళనాడును ల్యాండ్ ఆఫ్ టెంపుల్స్ అని కూడా అంటారు. కర్ణాటకను సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. ఆ పేరు వెనుక గల కారణాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. కర్ణాటక, ముఖ్యంగా బెంగళూరు నగరం భారతదేశంలో ఐటీ పరిశ్రమకు కేంద్రంగా ఉంది. ఇక్కడ అనేక అంతర్జాతీయ మరియు జాతీయ ఐటీ కంపెనీల కార్యాలయాలు ఉన్నాయి. ఐటీ పరిశ్రమ కర్ణాటకలో అనేక మందికి ఉద్యోగ అవకాశాలను కల్పించింది. ఈ పరిశ్రమ ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కూడా అభివృద్ధి చెందింది. ఈ కారణాల వల్ల కర్ణాటకను సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. ఈ పేరు రాష్ట్రంలోని ఐటీ పరిశ్రమ యొక్క ప్రాముఖ్యతను మరియు దాని అభివృద్ధిని సూచిస్తుంది. సిలికాన్ వ్యాలీ అనేది యునైటెడ్ స్టేట్స్లోని కాలిఫోర్నియాలో ఉన్న ఒక ప్రాంతం. ఇక్కడ ప్రపంచంలోని అనేక ప్రసిద్ధ టెక్నాలజీ కంపెనీల కార్యాలయాలు ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని ప్రపంచ టెక్నాలజీకి కేంద్రంగా పరిగణిస్తారు. కర్ణాటకలో కూడా ఐటీ పరిశ్రమ అభివృద్ధి చెందడం వల్ల దీనిని సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. మహారాష్ట్రను ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా మరియు గేట్వే ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. మహారాష్ట్ర, ముఖ్యంగా ముంబై నగరం భారతదేశానికి ఆర్థిక రాజధానిగా ఉంది. ముంబై నగరం భారతదేశానికి పశ్చిమ తీరంలో ఉంది.
ఇక్కడ ఒక పెద్ద ఓడరేవు ఉంది. అందుకే ముంబైని గేట్వే ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. గేట్వే ఆఫ్ ఇండియా అనేది ముంబైలో ఒక ప్రసిద్ధ చారిత్రాత్మక కట్టడం. ఇది 20వ శతాబ్దంలో నిర్మించబడింది మరియు ఇది పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఈ కట్టడం ముంబై నగరానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చిపెట్టింది. ఈ కారణాల వల్ల ముంబైని గేట్వే ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. గుజరాత్ను ల్యాండ్ ఆఫ్ లెజెండ్స్ మరియు జ్యువెల్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా అని పిలుస్తారు. గుజరాత్ అనేక మంది గొప్ప వ్యక్తుల జన్మస్థలం. మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, నరేంద్ర మోదీ వంటి గొప్ప వ్యక్తులు ఇక్కడ జన్మించారు. గుజరాత్ పశ్చిమ భారతదేశంలో ఒక ముఖ్యమైన రాష్ట్రం. ఇక్కడ అనేక పరిశ్రమలు మరియు వ్యాపార సంస్థలు ఉన్నాయి. గుజరాత్ సహజ వనరులకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ చమురు మరియు సహజ వాయువు నిల్వలు ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడ వ్యవసాయం కూడా అభివృద్ధి చెందింది. ఈ కారణాల వల్ల గుజరాత్ను జ్యువెల్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా అని పిలుస్తారు. రాజస్థాన్ రాష్ట్రాన్ని ల్యాండ్ ఆఫ్ కింగ్స్ అని పిలుస్తారు. పేరులోనే దాని కథ ఉంది. ఇక్కడ రాజుల చరిత్ర, కోటలు, సంస్కృతి, వీరత్వం కలగలిపి ఉన్నాయి. రాజపుత్రులు, రాథోడ్లు, చౌహాన్లు వంటి ప్రముఖ వంశాలు ఇక్కడ పాలించాయి. రాజస్థాన్ ప్రజలు వీరత్వానికి ప్రసిద్ధి. రాజులు, సైనికులు దేశం కోసం ప్రాణాలు అర్పించారు. అందుకే రాజస్థాన్ను ల్యాండ్ ఆఫ్ కింగ్స్ అని పిలుస్తారు. ఈ పేరు దాని చరిత్ర, సంస్కృతి, వీరత్వానికి ప్రతీక. పంజాబ్ రాష్ట్రాన్ని ద ల్యాండ్ ఆఫ్ 5 రివర్స్ అని పిలవడానికి గల కారణం దాని భౌగోళిక ప్రత్యేకత. పంజాబ్ అనే పేరు పంజ్ అంటే 5 మరియు అబ్ అంటే నదులు అనే 2 పర్షియన్ పదాల నుండి వచ్చింది. ఇక్కడ జీలం, చీనబ్, రావి, బ్యాస్ మరియు సట్లెజ్ అనే 5 నదులు ప్రవహిస్తాయి. అందుకే పంజాబ్ను 5 నదుల భూమి అని పిలుస్తారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా మరియు హార్ట్లాండ్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. ఉత్తరప్రదేశ్ భారతదేశంలో చెరుకు ఉత్పత్తికి ప్రసిద్ధి చెందింది. ఇక్కడ చెరుకు పంట ఎక్కువగా పండుతుంది మరియు చెరుకు పరిశ్రమ బాగా అభివృద్ధి చెందింది. దేశంలో ఉత్పత్తి అయ్యే మొత్తం చెరుకులో ఎక్కువ భాగం ఉత్తరప్రదేశ్లో ఉత్పత్తి అవుతుంది. అందుకే ఈ రాష్ట్రాన్ని షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. ఉత్తరప్రదేశ్ భారతదేశానికి హృదయ స్థానంలో ఉంది. ఇది దేశంలోని అనేక ముఖ్యమైన నగరాలకు మరియు రాష్ట్రాలకు కేంద్రంగా ఉంది. అంతేకాకుండా ఇక్కడ అనేక చారిత్రాత్మక మరియు సాంస్కృతిక ప్రదేశాలు ఉన్నాయి. ఈ కారణాల వల్ల ఉత్తరప్రదేశ్ను హార్ట్లాండ్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. బీహార్ రాష్ట్రాన్ని ల్యాండ్ ఆఫ్ బుద్ధ మరియు అబోర్డ్ ఆఫ్ పీస్ అని పిలుస్తారు. బీహార్లో గౌతమ బుద్ధుడు జన్మించాడు మరియు ఇక్కడే ఆయన జ్ఞానోదయం పొందాడు. బౌద్ధ మతానికి బీహార్ ఒక ముఖ్యమైన కేంద్రం. బుద్ధుడు తన బోధనలను ఇక్కడే ప్రారంభించాడు. అందుకే ఇక్కడ అనేక పురాతన దేవాలయాలు మరియు మఠాలు ఉన్నాయి. నలంద విశ్వవిద్యాలయం వంటి ప్రసిద్ధ విద్యా కేంద్రాలు ఇక్కడే ఉండేవి. ఈ ప్రదేశాలు శాంతిని మరియు జ్ఞానాన్ని వ్యాప్తి చేయడానికి తోడ్పడ్డాయి. అందుకే బీహార్ను శాంతి నిలయం అని కూడా పిలుస్తారు. ఒడిషా రాష్ట్రాన్ని సోల్ ఆఫ్ ఇండియా మరియు ద ల్యాండ్ ఆఫ్ లార్డ్ జగన్నాథ్ అని పిలుస్తారు. ఒడిషా జగన్నాథునికి ప్రసిద్ధి చెందింది. పూరి జగన్నాథ దేవాలయం ఇక్కడ ఉంది. ఈ కారణంగా ఒడిషా రాష్ట్రాన్ని లార్డ్ ఆఫ్ జగన్నాథ్ భూమి అని కూడా పిలుస్తారు. ఒడిషా భారతదేశపు ఆత్మగా పరిగణించబడుతుంది. ఇక్కడ అనేక రకాల సంస్కృతులు, సంప్రదాయాలు మరియు కళారూపాలు ఉన్నాయి. రాష్ట్రం యొక్క గొప్ప చరిత్ర మరియు సాంస్కృతిక వారసత్వం దీనికి సోల్ ఆఫ్ ఇండియా అనే పేరు తెచ్చిపెట్టింది. పశ్చిమ బెంగాల్ భారతదేశపు సాంస్కృతిక రాజధాని, సంస్కృతుల సమ్మేళనంగా పిలువబడుతుంది. ఇక్కడ కళలు, సాహిత్యం, సంగీతం, నృత్యం ఉట్టిపడతాయి. రవీంద్రనాథ్ ఠాగోర్, సత్యజిత్ రే వంటి మహానుభావులు ఇక్కడే పుట్టారు. దుర్గా పూజ లాంటి పండుగలు ఎంతో వైభవంగా జరుగుతాయి. వివిధ సంస్కృతుల కలయికతో, బహుభాష, బహుళ మతాలతో పశ్చిమ బెంగాల్ విలక్షణంగా నిలుస్తుంది. అందుకే ఈ రాష్ట్రాన్ని కల్చరల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, మెల్టింగ్ పాట్ ఆఫ్ కల్చర్స్ అని పిలుస్తారు. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని ద ల్యాండ్ ఆఫ్ రైజింగ్ సన్ అని పిలవడానికి గల కారణం దాని భౌగోళిక స్థానం. అరుణాచల్ ప్రదేశ్ భారతదేశానికి తూర్పున ఉంది మరియు ఇక్కడ సూర్యుడు దేశంలోనే మొట్టమొదటిగా ఉదయిస్తాడు. అందుకే ఈ రాష్ట్రాన్ని ఉదయించే సూర్యుని భూమి అని పిలుస్తారు. అరుణాచల్ ప్రదేశ్ యొక్క తూర్పు ప్రాంతంలో ఉన్న డాంగ్ వ్యాలీలో మొట్టమొదటి సూర్యకిరణం పడుతుంది. ఈ వ్యాలీలో సూర్యోదయాన్ని చూడటం ఒక ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తుంది. అస్సాం రాష్ట్రాన్ని ల్యాండ్ ఆఫ్ టీ అని పిలవడానికి గల కారణం దానితో ముడిపడి ఉన్న టీ పరిశ్రమ. అస్సాంలో అనేక టీ తోటలు ఉన్నాయి. ఇక్కడ ప్రపంచ ప్రఖ్యాత అస్సాం టీ ఉత్పత్తి అవుతుంది. ఈ టీ తన ప్రత్యేకమైన రుచి మరియు సువాసనతో ఎంతో మందిని ఆకర్షిస్తూ ఉంటుంది. టీ ఉత్పత్తి అస్సాం ఆర్థిక వ్యవస్థలో ఒక ముఖ్యమైన భాగంగా ఉంది మరియు అనేక మందికి ఉపాధి కల్పిస్తుంది. అందుకే అస్సాంను టీ ల్యాండ్ అని పిలుస్తారు. మేఘాలయ రాష్ట్రాన్ని
అబోర్డ్ ఆఫ్ క్లౌడ్స్ అని పిలవడానికి గల కారణం దాని పేరులోనే ఉంది. మేఘాలయ అనే పేరు సంస్కృత పదాలైన మేఘ అంటే మేఘాలు మరియు ఆలయ అంటే నివాసం నుండి వచ్చింది. ఈ పేరు రాష్ట్రంలో తరచుగా మేఘాలు కమ్ముకొని ఉండటం వలన వచ్చింది. ఇక్కడ ఎత్తైన కొండలు, పచ్చని లోయలు మరియు దట్టమైన అడవులు ఉన్నాయి. ఈ భౌగోళిక పరిస్థితుల కారణంగా మేఘాలు ఇక్కడ ఎక్కువగా సంచరిస్తాయి. అందుకే మేఘాలయను మేఘాల నివాసం అని కూడా పిలుస్తారు. మిజోరాం రాష్ట్రాన్ని ల్యాండ్ ఆఫ్ హిల్స్ అని కూడా పిలుస్తారు. ఇలా పిలవడానికి గల కారణం దాని భౌగోళిక స్వరూపం. మిజోరాం కొండలతో నిండి ఉంది. ఇక్కడ ఎత్తైన కొండలు, లోయలు మరియు దట్టమైన అడవులు ఉన్నాయి. ఈ కొండల కారణంగానే ఈ రాష్ట్రాన్ని కొండల భూమి అని పిలుస్తారు. మిజోరాం యొక్క ప్రకృతి అందం పర్యాటకులను ఆకర్షిస్తుంది మరియు ఇక్కడి కొండలు ట్రెక్కింగ్కు అనుకూలంగా ఉంటాయి. నాగాలాండ్ రాష్ట్రాన్ని ల్యాండ్ ఆఫ్ ఫెస్టివల్స్ అని పిలవడానికి గల కారణం దాని సంస్కృతిలో పండుగలకు ఉన్న ప్రాధాన్యత. నాగాలాండ్లో వివిధ తెగలు నివసిస్తాయి మరియు ప్రతి తెగకు తమ ప్రత్యేకమైన పండుగలు ఉన్నాయి. ఈ పండుగలు నాగాలాండ్ సంస్కృతిలో ఒక ముఖ్యమైన భాగంగా ఉన్నాయి మరియు వీటిని ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. అందుకే నాగాలాండ్ను పండుగల భూమి అని పిలుస్తారు. సిక్కిం ల్యాండ్ ఆఫ్ ఫ్లవర్స్. సిక్కిం రాష్ట్రాన్ని పువ్వుల భూమి, మంత్రముగ్ధమైన ప్రశాంతత భూమి మరియు ఇంద్రకీల్ అని పిలవడానికి గల కారణాలు దాని ప్రకృతి అందం మరియు ప్రశాంతమైన వాతావరణం. సిక్కింలో అనేక రకాల పువ్వులు వికసిస్తాయి. ముఖ్యంగా రోడోడెండ్రాన్ పువ్వులు ఇక్కడ చాలా ప్రసిద్ధి చెందాయి. ఇక్కడ పర్వతాలు, లోయలు మరియు దట్టమైన అడవులు ఉన్నాయి. ఇవి ప్రశాంతమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తాయి. ఇంద్రకీల్ అనేది సిక్కిం యొక్క పాత పేరు. ఇది ఇక్కడ ఉన్న సహజ సౌందర్యాన్ని సూచిస్తుంది. అందుకే సిక్కింను ఈ 3 పేర్లతో పిలుస్తారు. త్రిపుర రాష్ట్రాన్ని 3 నగరాల భూమి అని పిలవడానికి గల కారణం దాని చరిత్ర. త్రిపురలో పూర్వం 3 ముఖ్యమైన నగరాలు ఉండేవి. అవి త్రిపుర, ఉదయ్పూర్ మరియు అమర్పూర్. ఈ 3 నగరాలు రాష్ట్రానికి రాజకీయ, సాంస్కృతిక మరియు ఆర్థిక కేంద్రాలుగా ఉండేవి. ఈ రాష్ట్రాన్ని హిల్ టిప్పెరా అని కూడా పిలుస్తారు. హిల్ టిప్పెరా అనేది త్రిపుర యొక్క పాత పేరు. ఈ పేరు రాష్ట్రంలోని కొండ ప్రాంతాలను సూచిస్తుంది. అందుకే త్రిపురను ఈ 2 పేర్లతో పిలుస్తారు. గోవాను పార్టీ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, పర్ల్ ఆఫ్ ద ఈస్ట్ మరియు బీచ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని 3 పేర్లతో పిలుస్తారు. ఈ 3 పేర్లు గోవాకు ఎంతో ప్రాముఖ్యతను తెచ్చిపెట్టాయి. గోవా తన నైట్ లైఫ్కు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ అనేక క్లబ్లు, పబ్లు మరియు బీచ్ పార్టీలు జరుగుతూ ఉంటాయి. ఇవి పర్యాటకులను ఆకర్షిస్తాయి. ఇక్కడ సంగీతం, నృత్యం మరియు ఇతర వినోద కార్యక్రమాలు ఎల్లప్పుడూ జరుగుతూ ఉంటాయి. ఈ కారణాల వల్ల గోవాను పార్టీ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. గోవాలో అనేక అందమైన బీచ్లు ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడ అనేక రకాల రెస్టారెంట్లు మరియు షాపింగ్ ప్రదేశాలు కూడా ఉన్నాయి. ఈ కారణాల వల్ల గోవాను బీచ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. జార్ఖండ్ రాష్ట్రాన్ని అడవుల భూమి అని పిలవడానికి గల కారణం దాని సహజ సిద్ధమైన భౌగోళిక స్వరూపం. ఇక్కడ దట్టమైన అడవులు విస్తరించి ఉన్నాయి. జార్ఖండ్ అనే పేరు కూడా ఝార్ అంటే అడవి మరియు ఖండ్ అంటే భూమి అనే 2 పదాల కలయికతో ఏర్పడింది. ఇక్కడి అడవులు రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఛత్తీస్గఢ్ రాష్ట్రాన్ని రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. ఇలా పిలవడానికి గల కారణం దాని వ్యవసాయ ప్రాముఖ్యత. ఇక్కడ వరి పంట విస్తారంగా పండించబడుతుంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రం దేశంలోనే అతిపెద్ద వరి ఉత్పత్తిదారులలో ఒకటిగా నిలిచింది. అందుకే ఛత్తీస్గఢ్ను భారతదేశపు బియ్యపు గిన్నె అని పిలుస్తారు. మణిపూర్ రాష్ట్రాన్ని భారతదేశపు రత్నం మరియు తూర్పు స్విట్జర్లాండ్ ఆఫ్ ద ఈస్ట్ అని కూడా పిలుస్తారు. మణిపూర్ ప్రకృతి సౌందర్యానికి ప్రసిద్ధి చెందింది. ఇక్కడ పచ్చని కొండలు, లోయలు, జలాశయాలు మరియు దట్టమైన అడవులు ఉన్నాయి. ఈ ప్రకృతి అందం మణిపూర్ను ఒక ప్రత్యేకమైన ప్రదేశంగా చేస్తుంది. ఇక్కడ లోక్తక్ సరస్సు వంటి అందమైన ప్రదేశాలు ఉన్నాయి. ఇది పర్యాటకులను ఆకర్షిస్తుంది. స్విట్జర్లాండ్ దేశం వలె మణిపూర్లో కూడా అందమైన పర్వతాలు, లోయలు మరియు ప్రకృతి దృశ్యాలు ఉన్నాయి. ఇక్కడ ప్రకృతి సౌందర్యం పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఇక్కడ ట్రెక్కింగ్ మరియు ఇతర సాహస క్రీడలకు కూడా అవకాశాలు ఉన్నాయి. ఇలా మనుషులకే కాకుండా రాష్ట్రాలకు కూడా అనేక ముద్దు పేర్లు ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.